భార్గవి నిలయం ఎప్పుడో 2023లో నేల వెలిచం అనే పేరుతో మలయాళంలో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఆహాలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా 2 hours 8 minutes ఉన్న ఈ మూవీ చూసాక నాకైతే బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఒక ఊర్లో ఉన్న ఒక బంగ్లాలో ఒక దెయ్యం ఉంటుంది. అక్కడికి స్టోరీ రైటర్ అయిన మన హీరో అద్దెకి దిగుతాడు. ఇక తర్వాత ఏం జరిగింది అన్నదే స్టోరీ. ఏం సినిమా బాబు ఇది. స్లీపింగ్ టాబ్లెట్స్ కి ఇంకో ఆల్టర్నేటివ్ లా తీసారా అనిపించింది ఈ మూవీ. ఆ సెటప్ కూడా అలాగే ఉంది. ఎప్పుడో పాడైపోయిన పనిని బలవంతంగా లాగుతున్నట్టు ఎంతసేపు లాగుతారు సినిమాని. పోనీ ఆ డ్రామాలో అయినా ఏదైనా ఎమోషన్ ఉందా అంటే ఏదో జరిగిపోతుందేమో అన్నట్టే వెళ్తా ఉంటది సినిమా అంతా. ప్రొడక్షన్ క్వాలిటీ బిలో యావరేజ్ ఉన్నాయి. ఆ క్వాలిటీ చూస్తున్నంత సేపు నీరసం వచ్చింది నాకు. బీజిఎం కూడా ఏం లేదు, ఓన్లీ డ్రామాని చూడాలి మనం. పర్ఫార్మెన్సెస్ అయితే ఎవరిది పెద్ద అనిపించాలి నాకు. సాంగ్స్ అయితే వర్స్ట్ గా ఉన్నాయి. అసలే సినిమా నిద్ర వచ్చేలా ఉందంటే ఈ సాంగ్స్ జోలపాటల్లో ఉన్నాయి. అందులో లిరిక్స్ అయితే బాబోయ్, ఆ సాంగ్స్ అంచడం కన్నా బీజిఎం తోనే లైవ్ చేసి ఉంటే సరిపోయేది. మూవీలో ఏదైనా బాగుంది అంటే ఒక 2-3 షాట్ల సౌండ్ ఎఫెక్ట్స్ అయితే నిజంగా భయపడేలాగా ఉన్నాయి. అండ్ సెకండ్ హాఫ్ లో హీరోయిన్ రూమ్ లో ఒక షాట్ ఉంటది, ట్రైన్ వచ్చి షాట్. అదైతే చాలా పర్ఫెక్షన్ తో సీజీ చేశారు. అది నచ్చింది నాకు. ఓవరాల్ గా మూవీ అయితే అస్సలు నచ్చలేదు నాకు. ఇది మా మూవీ చూసాక నా ఒపీనియన్. ఒకవేళ నువ్వు ఈ మూవీ చూస్తుంటే నీకు అనిపించిందో కామెంట్ చేయి. నీకు కనుక నా రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసేయి. ఇంకా ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ మామా.